వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మనకి చరిత్రలో కొన్ని చూసుకున్నట్టయితే మనకి కొన్ని సినిమాలు కూడా ఉదాహరణ చేసుకున్నాం. శ్రీకృష్ణదేవరాయలు గారు కొన్ని చూసినప్పుడు అసలు మనకు రత్నాలు కానీ ఇవన్నీ ఓపెన్ మార్కెట్లో అంటే తీసుకొని వెళ్ళిపోయేవి కూడా మనం దృశ్యాలు కొన్ని మనం చరిత్రలో చదివాము చూసాం కూడా. బట్ అది పేదరికమే అనుకోవాలి. అంటే చాలా విషయాలు తెలియాలి ఇక్కడ ఏమంటే లెట్స్ గెట్ టు ద రూట్ ఆఫ్ ఇష్యూ. ఓకే, రూట్ ఆఫ్ ఇష్యూ ఏమంటే అసలు ఇండియా ఎవరు అంటే రీసెంట్ స్టడీస్ బయటకు వచ్చిన సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవన్నీ ఏంటంటే మన డిఎన్ఏ చూసుకుంటే ఇండియా ఎవరు అంటే 65,000 years ago మనకి సివిలైజేషన్ స్టార్ట్ అయింది. 65,000 years ago we have DNA evidences that people came from Africa first, and then they began to they're called hunter gatherers అంటారు వాళ్ళని. వాళ్ళు వేటాడి జీవించేటువంటి వాళ్ళు. సో ఆఫ్రికా నుంచి మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చి సెటిల్మెంట్ స్టార్ట్ చేస్తారు అనమాట. సో వాళ్ళతో ఇండియా ఉంది. తర్వాత మూమెంట్ ఇంకోటి వచ్చేసి మిడిల్ ఈస్ట్ ఏమంటారు వాళ్ళని ప్రీ ఫార్మర్ సివిలైజేషన్ అనమాట. వాళ్ళు మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు హరప్ప సింధు నాగరికతకు వచ్చి అక్కడ సెటిల్ అయ్యి దెన్ దే బిగన్ టు మింగిల్ తర్వాత వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు, వీళ్ళు హంటర్ గ్యాదరర్స్, వాళ్ళ మధ్యలో వాళ్ళకి పంటలు పడినప్పుడు అట్లా పాపులేషన్ గ్రోత్ అవుతుంది, మిక్సింగ్ అవుతుంది అక్కడ. తర్వాత 1800కి వచ్చినప్పుడు దెన్ ఫ్రమ్ యుక్రెయిన్ రష్యా నుండి స్టెప్ హర్డర్స్ అనేసి అదొక వాళ్ళు రావటం అయింది. వాళ్ళని యాక్చువల్గా అఫీషియల్గా దేర్ కాల్డ్ ఆరియన్స్. వాళ్ళు ఇన్వేజన్ చేయలేదు, వాళ్ళు మైగ్రేషన్లో ఇండియాకి వచ్చారనమాట. ఏమంటారు ఇన్వేజన్ తీరేది ఉండేది, బట్ దట్ ఈస్ నలిఫైడ్. వాళ్ళు మైగ్రేషన్లో వచ్చారు. బట్ వాళ్ళు అగ్రెసివ్ గ్రూప్. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ డైటీస్ని వాళ్ళ క్యాస్ట్ ఐడియాని ఇండియాకి తీసుకొచ్చారనేది సైంటిఫిక్గా ఇప్పుడు ప్రూవ్ అవుతుంది అనమాట. ఏదంటే వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత క్యాస్ట్ సిస్టమ్ తెచ్చిన తర్వాత డిఎన్ఏ ఎవిడెన్సెస్ ఏంటంటే మ్యారేజెస్ క్యాస్ట్లోనే జరిగినాయి కాబట్టి ఎక్కువ మిక్సింగ్ కనపడకుండా డిఎన్ఏ డేటా కనపడుతుంది. సో ఈ 3 ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు టుడే ఇండియన్స్. ఈ క్రాస్ మిక్సింగ్ ఇవన్నీ జరిగి ఇప్పుడు ఈరోజు 1.4 బిలియన్ ఎవరంటే ఇండియాలో ఈ 3 గ్రూప్స్. సో అది ఇండియన్ లైక్ పాపులేషన్ బేసికల్లీ. మీరే ఉంటారండి దీనికి? ఇది హిస్టరీ. సో ఆ తర్వాత సింధు నాగరికత తర్వాత మనకి ఏమంటారు గుప్తా వీళ్ళంతా తర్వాత డైనాసిటీస్ వచ్చినాయి, తర్వాత మొఘల్స్ వచ్చారు. సో ఇవన్నీ మనం చెప్పేది ఏమంటే ఇండియా వాజ్ ఆల్వేస్ బీన్ ఎ డైవర్స్ కంట్రీ. ఇండియాలో ఒక జాతి ఒక తెగకి సంబంధించిన గడ్డ కాదు ఇది. మిక్స్డ్ కమ్యూనిటీస్ కలిసి జీవించినటువంటి. సో దట్ ఈస్ వేర్ ద సెక్యులర్ ఐడియా అనేది అక్కడే వస్తుంది. తర్వాత ఈవెన్ మొఘల్స్ వచ్చిన తర్వాత కూడా ఐ థింక్ ఇట్ వాజ్ అక్బర్ సంబడి, ఆయన కూడా ఒక రిలీజియన్ స్టార్ట్ చేస్తాడు. ఎక్కువ కాలం కొనసాగలేదు కానీ అందులో హిందూస్ ముస్లిమ్స్ 4-5 పెట్టేసి ఒక రిలీజియన్, బికాజ్ ఈ వాంటెడ్ టు ప్రొటెక్ట్ దాట్ ఏమంటారు ఆ సెక్యులర్ ఐడియాలజీ ఉండాలి అనే దాంట్లో వాళ్ళు కూడా కృషి చేసి డిబేట్లు ఆర్గనైజ్ చేసి వాళ్ళు కూడా ఇంటర్ఫెయిత్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. సో ఇవన్నీ గమనించిన హిస్టోరియన్స్ వీళ్ళందరిని బట్టి ఫ్రీడమ్ ఫైటర్స్ ఆ టైంలో మన కాన్స్టిట్యూషన్ ఇదైనప్పుడు దీన్ని ఏమంటారు రిపబ్లిక్ డెమోక్రటిక్ సెక్యులర్ కంట్రీగా దీన్ని ప్రకటించడం జరిగింది. సో హిందూ రాష్ట్ర అనేటువంటి ఐడియాని అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆయన చాలా స్టేట్మెంట్ చేశాడు అన్నమాట. హిందూ రాష్ట్ర అనేది భారతదేశ డెమోక్రటిక్ సిస్టానికే ప్రమాదం అన్నాడు ఆయన. క్యాస్ట్ని మరలా రివైవ్ చేస్తుంది, మళ్ళీ డివిజన్స్ వస్తాయి అని హిందూ రాష్ట్ర అనే ఐడియాని ఆయన ఫస్ట్ నుంచి వ్యతిరేకించుకొచ్చాడు. సో ఇట్ ఈస్ బీన్ సెక్యులర్ స్టేట్ ఫ్రమ్ దేర్. ఏది ఫ్రమ్ ద బిగినింగ్ 65,000 నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే కూడా దెర్ వాజ్ ఆల్వేస్ బీన్ మిక్స్డ్ కమ్యూనిటీస్ లివింగ్ ఇట్. అండ్ అది ట్రూత్. అది హిస్టారికల్లీ సైంటిఫికల్లీ ప్రూవెన్ థింగ్ ఒకటి. తర్వాత సో ఈ సెక్యులర్ భావం ఉన్నటువంటి ఇండియా కాబట్టి సెక్యులర్ కంట్రీస్ చూసుకోండి బయట యుఎస్ఏ కానీ యూకే కానీ జర్మనీ కానీ కొన్ని సౌత్ కొరియా కానీ దే ఆర్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ పవర్ఫుల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ టుడే. సో అదే దిశలో మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం. ఇండియా ఫాస్టెస్ట్ ఎకానమీ, అకామిడేటివ్,
సెక్యులర్ అనగానేమంటే మైనారిటీస్కి కూడా ప్రొటెక్షన్ అన్నీ. ఇప్పుడు మనకి ఆర్టికల్ 25 ఉంది, ఏది రిలీజన్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, వాటిని ప్రొటెక్ట్ చేయటమే గవర్నమెంట్, ఇంక్లూడింగ్ కాన్షియన్, వర్షిప్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజను, ఎక్స్ప్రెషను, ఇవన్నీ ప్రొటెక్ట్ చేసేటువంటి భావజాలమే సెక్యులర్ అంట. సెక్యులర్ అనేది హిందూస్కి ఎటువంటి ప్రొటెక్షన్ ఇస్తుందో, లీస్ట్ ఇంపార్టెంట్ అంటే అతి తక్కువ మంది ఉన్నటువంటి మతానికి కూడా అదే ఈక్వల్ ప్రొటెక్షన్ ఇవ్వగలగటం అనేది గవర్నమెంట్ సిస్టమ్ అనమాట. సో అటువంటి వాతావరణం ఉంది కాబట్టే ఈ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో యూకే, యుఎస్, ఇవన్నీ ఒక మంచి ఎకానమీస్ పవర్ హౌసెస్గా అవి మారగలిగాయి. అది అది ఇంకొకటి వచ్చి ఇప్పుడు అంటే కరోనాకు వస్తే ఎక్కువ టాపిక్స్ అయిపోతే మళ్ళీ అనవసరంగా కొన్ని కన్ఫ్యూజ్ అయిపోయి కొన్ని మిస్ అయిపోతాయి. క్వశ్చన్ చేసేది ఒకటి చెప్పి నేను కరోనాకు వస్తే క్రిస్టియానిటీ క్వశ్చన్ చేయనివ్వదు అనేటువంటిది ఒక అపోహ. ఎందుకంటే అది జరిగింది చరిత్రలో. బైబుల్ 1600 వరకు అది పోపుల చేతిలో ఉండేది. అప్పుడు ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. తీసుకెళ్ళి రాజులను కూడా జైల్లో పడేసేంత పవర్ఫుల్ పోస్ట్లో పోపులు ఉన్నారు. అప్పుడు మార్టిన్ లూథర్ నాయకులు లేచి బైబిల్ని బయటకు తెచ్చాడు. కానీ బైబుల్లో బైబుల్ చెప్పేది ఏంటంటే, బైబుల్ మాట్లాడారంటే క్రేడల్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అంటారు బైబుల్ని. బైబుల్ బయటకు వచ్చిన తర్వాతనే మోడర్న్ సైన్స్ యాక్చువల్గా బయటకు వచ్చింది అంట. దానికి స్క్రిప్చరల్ బేసిస్ ఏంటంటే, బైబిల్లో రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది మొదటి అధ్యాయంలోనే, ఏమంటే సృష్టించబడిన మొత్తం సృష్టిని మీరు నిదానించి చూడటం బట్టి ఆ క్రియేటర్ యొక్క గుణ లక్షణాలు మీరు తెలుసుకుంటారు. బై టెస్టింగ్ ద యూనివర్స్, బై అబ్జర్వింగ్ ద యూనివర్స్. ఆ అబ్జర్వేషనే సైన్స్ అంటే. చాలామందికి తెలియదు, అది బైబిల్ ఇచ్చింది. సో ఆ బైబిల్ని బట్టి ఎర్లీ సైంటిస్టులు ఎవరైతున్నారు, న్యూటను, వీళ్ళంతా కూడా ఇదంతా 1600లో బైబిల్ బయటకు వచ్చింది, చదవటం కొత్తగా నేర్చుకున్నారు. అంతకుముందు అంతా సామంతులు, రాజులు వెళ్తున్నారు, చీకటి యుగాలు, నో ఎలక్ట్రిసిటీ, వాట్ ఎవర్ యూ సీ టుడే, ఏం లేదు అప్పట్లో, నో ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ లేవు అప్పుడు. సో అటువంటి టైంలో బైబుల్ వచ్చి వీళ్ళకి ఆలోచించేటువంటిది ఇచ్చి, అబ్జర్వింగ్ ద యూనివర్స్, అబ్జర్వ్ చేయాలి, క్వశ్చన్ చేయాలి. లా ఆఫ్ గ్రావిటీ, యాపిల్ కింద పడింది, ఇది లా ఆఫ్ గ్రావిటీ అని అనుకోవడం. బట్ నమ్మరుగా కొంతమంది సైంటిస్టులు, ఫస్ట్ ఎర్లీ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బిలీవర్స్. చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు. సో అదే ఇక్కడ మీరు న్యూటన్ సిద్ధాంతం చెప్పారు. ఇప్పుడు న్యూటన్ కానీ అంత ముందున్నటువంటి కొంతమందిని వాళ్ళు మాట్లాడినప్పుడు చర్చ్ పర్సిక్యూట్ చేసి చంపేసింది. భూమి గుండ్రంగా ఉందంటే అని తీసుకెళ్ళి కాల్ చేసి, అది ఎప్పుడంటే పోపుల అధికారం, ఉన్మాదమే కదా, మరి ఉన్మానమే ఉన్మానమే. కానీ బైబుల్ బయటకు వచ్చిన తర్వాత వెన్ పీపుల్ బిగన్ టు థింక్, ది బిగన్ టు క్వశ్చన్. బట్ ఆ స్క్రిప్చర్ ఏదైతే ఉందో అది అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేయటం బట్టి క్రియేటర్ గుణ లక్షణాలు నీకు అర్థమవుతాయి అన్నప్పుడు అక్కడ సైన్స్ అనేది అక్కడ పుట్టి, మీరు గమనిస్తే సైన్సు, ఇన్నోవేషను, టెక్నాలజీ ఎక్కడ ప్రారంభమైంది అనేది చూసుకుంటే కూడా యూరప్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఏజ్ కానీ మనకి ఇండియాలో ఎందుకు రాలేదు ఇండస్ట్రియల్ ఏజ్, మనకి ఆఫ్రికాలో ఎందుకు రాలేదు? ఎందుకంటే ఇట్స్ ఆల్ క్లియర్ ఎవిడెన్స్ ఉంటుంది అక్కడ ప్రతిదానికి. ఇండస్ట్రియల్లో ఇది వచ్చింది. బ్రిటిషర్స్ ఇండియాకి ఎందుకు వచ్చారు? వాళ్ళకి ఇండస్ట్రీకి కావాల్సిన ముడి సరుకు వాళ్ళకి దొరకట్లేదని మన మీద పడ్డారు. బట్ అక్కడ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. సో అక్కడ డిబేట్స్ రకరకాలుగా అవుతున్నాయి, ఫ్రెంచ్ విప్లవం ఇవన్నీ. కానీ బట్ ద హోల్ పాయింట్ ఏంటంటే క్రిస్టియానిటీ సైన్స్ పుట్టేదానికి, క్వశ్చన్ చేసేదానికి, అబ్జర్వ్ చేసేదానికి మార్గం వేసింది బైబిల్ అన్నట్టుగా. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్. ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయండి. ఓకే, మొట్టమొదట ఆయన చెప్పిన దాంట్లో 65,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా దేశం నుంచి భారతదేశానికి వలస వచ్చారని చెప్పారు. ఇక్కడే బైబిల్ మొత్తం కొట్టుకుపోద్ది అసలు. బైబిల్లో లేదు, బయట సైన్స్. మీ సైన్స్ చెప్పారు కరెక్టే, సరే ఈయన చెప్పిన సైన్స్ ఏదైతే పాయింట్ చెప్పారు కరెక్ట్ అనుకుందాం. బైబిల్ ప్రకారం 6,000 సంవత్సరాలకి పూర్వం మనిషి ఆవిర్భావం జరగలేదు. హ్యూమన్ హిస్టరీ అంతా కూడా 6,000 సంవత్సరాల లోపే. మీరు 65,000 సంవత్సరాల క్రితమే భూమి మీద మనుషులు ఉన్నారని చెప్తున్నారంటే మీ యెహోవా కంటే ముందే సృష్టి చేసాడు అక్కడ ఎవడో. అనిల్ గారు
I'll answer that. కాబట్టి వాళ్ళు బైబిల్ కొట్టుకుపోతుంది. ఓకే ఓకే సరే. సరే అవునా ఆయన అడగండి కాదండి. అంటే 6,000 సంవత్సరాలు మించదు. బైబిల్లో మొట్టమొదట ఆదాము రైట్. ఆదాము వయసుని అక్కడి నుంచి క్యాల్కులేట్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ రోజులకి మొత్తం క్యాల్కులేట్ చేస్తే 6,000 సంవత్సరాలే. బట్ మీ క్యాలిక్యులేషన్ You want me to answer that? I'll answer it. Okay, okay. I have an Right. answer. You want me to answer? చెప్తా అయిపోయింది. అక్కడ బైబిల్ కొట్టుకుపోయింది అన్నాను. అందుకే తర్వాత ఈ ఎక్కడి నుంచో ఇక్కడికి వలస వచ్చారు, ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతాలు ఇవి కూడా కొన్ని చెప్పారు. సింపుల్గా లాజికల్గా నా పాయింట్ ఒకటే, ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి భారతదేశంలోనే ఈ సంస్కృతిని స్థాపించాల్సిన అవసరం వాళ్ళకేంటి? ఒకవేళ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళే ఈ సంస్కృతికి మూల పురుషులు అయితే ఎక్కడో ఇలాంటి సంస్కృతి ఉండాలి కదా దీని ఆనవాళ్ళు. ఇప్పుడు మూలం ఏదైతే ఉందో అక్కడ ఉండి ఇక్కడి నుంచి ఇంకొక చోటకి వ్యాప్తి చెందింది అంటే ఒక అర్థం ఉంటుంది. అసలు ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ పుట్టింది, అక్కడ లేకుండా పోయింది, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడే శాశ్వతంగా ఉండిపోయిందా? అంటే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల నిర్మాణాలు అలాంటి నిర్మాణ ప్రపంచంలో ఇంకెక్కడ లేవు. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వేదం సంస్కృత భాష ప్రపంచంలో ఇంకెక్కడ లేదు. ఇక్కడి నుంచి ఒకవేళ వేరే చోటకి వ్యాప్తి చెందిందేమో, శ్రీలంక లాంటి ప్రాంతాల్లో వేదం ఉంది, కానీ ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందని కాదు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిందని. అలాగే ఇక్కడ రామాయణ మహాభారతాలు ఉన్నాయి. ఒకవేళ ఇవి ఆర్యులువి అని అనుకుందాం. ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు రామాయణ మహాభారతాలు వాళ్ళు రాసుకుందని అనుకుందాం. ఎక్కడి నుంచి అయితే వలస వచ్చారో ఆ ప్రాంతానికి ముడిపెట్టి వాళ్ళు రాసుకోవాలి కదా, ఆ ప్రాంతంలో జరిగినట్టుగా రాసుకోవాలి కదా. భారతదేశానికి వచ్చి ఇక్కడ రామాయణ మహాభారతాలు జరిగినట్టు ఎందుకు రాస్తారు వాళ్ళు? కాబట్టి అసలు ఇవన్నీ కూడా అసలు లాజికల్గా నిలబడేవి కాదు ఏవి కూడా. ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతం ఒక పనికిమాలిన సిద్ధాంతం అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. కొట్టిపడేశారు ఆయన. తలా తోకా లేని బ్రిటిషర్స్ కల్పించింది ఇది. ఎందుకు అంటే భారతీయులకి మేము ఎక్కడి నుంచో వలస పాలకులు వచ్చి మమ్మల్ని పరిపాలిస్తున్నారు, ఇట్లా ఒప్పుకుంటాం అని చెప్పి వీళ్ళలో ఒక రెబలిజం వస్తుందని చెప్పి, మిమ్మల్ని గతంలో ఆర్యులు కూడా పరిపాలించారు, ఎక్కడి నుంచో వలస వచ్చారు, అలాగే మేము వచ్చాం, మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేసినట్లుగా మమ్మల్ని కూడా చేయండి, ఇదేం మీకు కొత్త కాదు అని వీళ్ళల్లో ఒక బానిసత్వాన్ని నూరిపోయటానికి ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని ఇప్పుడు ఉత్తర భారతంలో ఉన్న వాళ్ళకి దక్షిణ భారతంలో ఉన్న వాళ్ళకి గొడవలు పెట్టడానికి, విడగొట్టడానికి, విభజించి పాలించగలవాలి సూత్రం, ఇలాంటి కొన్ని ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళు కల్పించిన చరిత్ర ఇది. ఇది ఎక్కడ కూడా లాజికల్గా నిలబడదు అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. ఎందుకు అంబేద్కర్ గారి పేరు చెప్తున్నాను, ఇప్పుడు ఆయన కొంచెం హిందుత్వ భావజాలకు వ్యతిరేకంగా పనిచేశారు అని చెప్పి ఆయన చెప్పారు కదా. అలాంటి వ్యక్తే ఇది తప్పుడు సిద్ధాంతం అని చెప్పారు అంటే మరి దాంట్లో మన లాజికల్గా లేకుండా ఆయన ఎందుకు మాట్లాడతారు? తర్వాత అంబేద్కర్ గారు ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు. ఆయన దృష్టిలో హిందుత్వ అనేది ప్రమాదం కాదు, హిందుత్వ పేరుతో సామాజిక రుగ్మతలు కొన్ని వచ్చాయి. ఇవి ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో ఒక మతం పేరుతో కొన్ని వస్తాయి. అయితే అవి స్క్రిప్చర్స్ సపోర్ట్ చేస్తున్నాయా, సామాజికంగా వచ్చాయా అన్నది ఆలోచించాలి. స్క్రిప్చర్స్ సపోర్ట్ చేస్తున్నాయి అనుకోండి, వాటిని మీరు ప్రక్షాళన చేయలేరు. అవిశ్వాసులను చంపండి అని ఒక మత గ్రంథంలో ఉంది. ఇట్లా కుదిరిద్ది? మనది ప్రజాస్వామ్య దేశం, ఆధునిక యుగం, ఈ ఆటవికమైనటువంటి సిద్ధాంతం మనం ఎలా ఫాలో అవుతాం అని చెప్పి మీరు ఎన్ని చెప్పినా కూడా ఆ స్క్రిప్చర్లో అది ఉంది కాబట్టి దానికి ఆ ఐడియాలజీకి కనెక్ట్ అయ్యేవాళ్ళు, దాన్ని అనుసరించేవాళ్ళు కొంతమంది పుడుతూనే ఉంటారు, దాన్ని మీరు మార్చలేరు. కానీ సామాజికంగా కొన్ని వచ్చినాయి అనుకోండి, వాటిని మనం ప్రక్షాళన ఎలిమినేట్ చేసేయచ్చు. ఇది మన మూల గ్రంథాల్లో ఇది లేదు. ఈ కుల వివక్ష ఏదైతే అంటరానితనం ఇవన్నీ కూడా మన స్క్రిప్చర్స్లో లేవు. స్క్రిప్చర్ సపోర్ట్ చేయదు. స్క్రిప్చర్లో దైవికమైన క్యారెక్టర్స్ ఉన్నాయో, మనకి దేవుళ్ళు ఉన్నారు, ఆ దైవం యొక్క తత్వం అది కాదు. కాబట్టి ఇవి సామాజికంగా వచ్చిన రుగ్మతలు, వీటిని మనం ఎలిమినేట్ చేసుకోగలం. అయితే అంబేద్కర్ గారి అభ్యంతరం కుల వివక్ష వరకే, మొత్తం హిందుత్వం మీద కాదు. ఇంకా ఆయన చెప్పాలంటే ఇస్లాం క్రిస్టియానిటీని ఆయన తీవ్రంగా విమర్శించాడు. భారతదేశ విభజన ఎప్పుడు పూర్తవుతుందంటే ఈ దేశంలో ఉన్న చిట్ట చివరి ముస్లిం కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయినప్పుడే పూర్తవుతుంది, లేదంటే పూర్తిగా విభజన జరిగినట్లు కాదని చెప్పారు ఆయన. ఒక్క ముస్లిం ఇక్కడ మిగిలిపోయినా వాళ్ళ సంతతి మళ్ళీ అలా 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 స్ప్రెడ్ అయిపోయి మళ్ళీ కొంతకాలానికి అదే ప్రాబ్లం వస్తుంది అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఇది జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో మాకు దేశాన్ని నడగొట్టని అంటున్నారు కదా. ఆ రోజు దేశాన్ని నడగొట్టిన పూర్తిగా వెళ్ళిపోయారా? వెళ్ళలేదు. ఉన్నవాళ్ళు మరి పూర్తిగా విధేయులుగా ఉన్నారా భారత్కి అంటే కొంతమంది లేరు. అంబేద్కర్ అన్నాడు అన్నమాట. అంబేద్కర్ అన్నారు మొత్తం ప్రతి ముస్లిం చివరి ముస్లిం కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయినప్పుడే భారత్ విభజన పూర్తి అయినట్లు, అంతవరకు పూర్తి కాదని చెప్పాడు ఆయన.
అంటే చూడాలా ఇన్ కాంటెక్స్ మనం ఎవిడెన్స్ అవన్నీ ఖచ్చితంగా గూగుల్ సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే ఈ ముస్లిం సమాజం ఉన్న దేశాలు అంత తొందరగా అభివృద్ధి చెందవు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ కూడా ఒక అల్లరి మూకలుగా తయారవుతారు. వీళ్ళు అభివృద్ధిని కోరుకోరు, రాళ్ళు విసురుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి కొంతమంది ఈ ఆర్గనైజ్డ్గా నడిపించేటటువంటి ఒక వ్యక్తుల చేతిలో ముస్లిం సమాజం ఉంటుంది. ఆ దేశాలు ఎప్పుడూ కూడా అభివృద్ధి చెందేటటువంటి మార్గంలో ఉండవు అని కూడా చెప్పాడు. అలాగే క్రిస్టియానిటీని కూడా తీవ్రంగా విమర్శించాడు. క్రిస్టియానిటీలో వాళ్ళు సొంతంగా ఆలోచించరు, ప్రభువుకి ప్రార్థన చేద్దామంటారు. ఒక పోరాటం చేద్దామా, చర్చికి వెళ్దామా అని అడిగితే మేము చర్చికి వెళ్దామంటారు తప్ప పోరాటం చేద్దాం, సమస్య మీద పోరాటం చేద్దాం అని చెప్పి వాళ్ళు రారు. వీళ్ళు పాస్టర్లు కూడా వాళ్ళ పెత్తందారీ వ్యవస్థ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు అభివృద్ధి వైపు వాళ్ళు ఆలోచించరు, తార్కికంగా వాళ్ళు ఆలోచించరు. ఇలాంటి ఒక సిస్టమ్ క్రిస్టియానిటీలో ఉందని చెప్పాడు. కానీ హిందుత్వంలో అలాంటి సిస్టమ్ ఎక్కడుంది మీరు చెప్పండి. ఇప్పుడు ఆలయాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, అవి ఆధ్యాత్మిక ప్రదేశాలు తప్ప ఆర్గనైజ్డ్ వ్యవస్థలు కాదు. అవి ఎవరెవరో వస్తారు, ఎవరెవరో దైవ దర్శనం చేసుకుంటారు, తీర్థప్రసాదాలు తీసుకుంటారు, కాసేపు మానసిక ప్రశాంతత కోసం కూర్చుంటారు, ధ్యానం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ అక్కడ పూజారి వాళ్ళందరినీ ఆర్గనైజ్డ్గా కూర్చోబెట్టి ఈ శుక్రవారం మనం రాళ్ళేద్దాం, ఈ ఆదివారం మనం ఏడుపుగొట్టు ప్రార్థన చేద్దాం, ఈ దేవుడిని తిడదాం, ఈ మతం మీద మనం వ్యతిరేకంగా పనిచేద్దాం, రాజకీయంగా మనం ఇట్లా కొలాబరేట్ అవుతాం, ఇలాంటి ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థ దేవాలయాల్లో లేదు. అవి కేవలం ఆధ్యాత్మిక ప్రదేశాలు అంతే. ఓకే. కాబట్టి హిందుత్వం ఒక స్వరూపం వేరు, మిగిలిన మతాల యొక్క స్వరూపాలు వేరు. అన్ని మతాలు ఒకటి కాదు. అంటే హిందుత్వాన్ని కూడా మీరు ఒక మతంగా తీసుకుంటే అన్ని మతాలు ఒకటి కాదంటున్నా. వాటి యొక్క మౌలిక స్వరూపాలనే చాలా తేడా ఉంది. ఇది ఒక ధర్మబద్ధమైన వ్యవస్థ. ఇవి మధ్యలో వచ్చినటువంటి కొన్ని మతాలు ఆర్గనైజ్డ్ సిస్టమ్ని వాళ్ళు బిల్డ్ చేశారు. ఆ మతాన్ని స్టార్ట్ చేసినప్పుడే ఆ ఫౌండేషన్లోనే దీన్ని మార్కెటింగ్ చేయాలంటే ఎలాగా, దీన్ని ఒక ఆర్గనైజ్డ్గా ముందుకు నడిపించాలంటే ఒక ఆర్గనైజర్ ఉండాలి. వాడు ఏ పని చేయకూడదు, మత ప్రచారకుడు. ఈ మత ప్రచారకుడికి మిగిలిన వాళ్ళందరూ విశ్వాసులందరూ 10% ఇచ్చి వాళ్ళని పోషించాలి. తర్వాత వీళ్ళకి ఈ విశ్వాసులందరికీ మీకు చచ్చిపోయిన తర్వాత స్వర్గ నరకాలు ఉంటాయి, ఈ స్వర్గ నరకాల పేరుతో వీళ్ళని కంట్రోల్ చేయాలి. లేకపోతే వీళ్ళని ప్రశ్నిస్తే దేవుడు ఉగ్రత వస్తుందని చెప్పి వీళ్ళని భయపెట్టాలి. ఇలా ఒక ఆర్గనైజ్డ్గా దాన్ని బిల్డ్ చేశారు. హిందుత్వంలో అంత ఆర్గనైజ్డ్గా కన్స్ట్రక్టెడ్గా ఒక కంపెనీని బిల్డ్ చేసినట్టు బిల్డ్ చేయాలి. అది ఒక ఆధ్యాత్మికత ఇది.